ఆచి చికెన్ మసాలా 2 రోజులు లాభాల్లో ట్రేడ్ అయిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇందుకు ఇరాన్ అమెరికా యుద్ధ పరిస్థితులే కారణం. అంతకుముందు అమెరికా ప్రకటించిన కాల్పుల విరమణ, శాంతి చర్చల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. కాగా అమెరికా ప్రతిపాదనలకు ఇరాన్ నో చెప్పడం, యుద్ధం భీకరంగా మారడంతో ప్రస్తుతం నష్టాల్లో కదులుతున్నాయి. ఉదయం 9:30 నిఫ్టీ 243 పాయింట్లు నష్టపోయి 23,063 వద్దకు చేరింది. సెన్సెక్స్ కూడా 841 పాయింట్లు పడిపోయి 74,445 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక దీని గురించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, అదేవిధంగా స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్. జై శ్రీరామ్. సునీత, శ్రీరామ్ శుభాకాంక్షలు మనందరికి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా వీక్షకులకి. ఓకే, ఇప్పుడు ఇక మీరన్నట్టు మార్కెట్ ఫాల్ అయింది. 287 పాయింట్లు నిఫ్టీ మైనస్ లో ట్రేడ్ అవుతుంది. బిఎస్సి సెన్సెక్స్ 945, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 973. ఒక్క సెక్టార్ కూడా లేదు. ఒక ఐటీ సెక్టార్ మాత్రం పాజిటివ్ లో ఉంది. ఎప్పుడైతే రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగిందో సాఫ్ట్వేర్ కంపెనీలకు బెనిఫిట్ అవుతుంది. ఒక ఐటీ సెక్టార్ మాత్రం పాజిటివ్ లో ఉంది. ఇకపోతే ఇప్పుడు ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది. ఈ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ మళ్ళీ $101 ట్రేడ్ అవుతూ ఉంది. ఇరాన్ అమెరికా చర్చలు టెహ్రాన్ వాళ్ళు ఖండించడం జరిగింది. మళ్ళీ ట్రంప్ ఏప్రిల్ 6 అంటే ఇంకొక 10 రోజులు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 6 వరకు ఈ సీజ్ ఫైర్ అన్నమాట, అంటే యుద్ధ వాతావరణం ఉండదు అని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకో 10 రోజులు గడువు పెంచిండు. అయితే ఈ 10 రోజుల్లో ఏం జరుగుద్ది అనేది మనం అప్పుడు వరకు చూడాలి. ఏప్రిల్ 6 వరకు ఉంది మనకు టైము. మనకు కాదు, అదే ఇరాన్ కును అమెరికాకి. మరి ఆ టైంలో ఇప్పుడు మాత్రం హర్ముజ్ జల్సన్ నుంచి ఒక ఓపెన్ చేయడం జరిగింది మన నౌకలు. ఇప్పుడు ఇష్యూ నడుస్తుంది, అందుకని మనము ఏప్రిల్ 6 వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మాత్రం మన మార్కెట్లు అంటే మళ్ళీ వరల్డ్ మార్కెట్లు అన్ని నెగిటివ్ లో ట్రేడ్ అవటం జరుగుతుంది. ఆ వరల్డ్ మార్కెట్ నెగిటివ్ లో ట్రేడ్ అవ్వటం తోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవటం జరిగింది. మళ్ళీ మనకి వాళ్ళ శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే, ఇప్పుడు ఈ ఇష్యూ టైంలో అంటే ఇప్పటికే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు 5 లక్షల కోట్ల రూపాయలు మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫాలో అవడం జరిగింది. ఎందుకు జరిగింది అనే దానికి రూపాయి ఆల్ టైమ్ లోకి రావడం జరిగింది. ఈ ఇరాన్ అమెరికా ఇంకా యుద్ధం కొనసాగుతుంది అనేది వార్త. ఈ హర్ముజ్ జల్సంధి ఏదైతే ఉందో ఏప్రిల్ 6 వరకు తెరవడానికి టెహ్రాన్ కు, అంటే ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, ఆ రాజధాని వాళ్ళకి గడువు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ధరలు 101 అక్కడే ఉన్నాయి. అంతకుముందు ఏమైందంటే క్రూడ్ ఆయిల్ పెరిగినప్పుడు గోల్డ్ సిల్వర్ ఫాల్ అయ్యేది. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మళ్ళీ రివర్స్ అయింది, అంటే మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే క్రూడ్ ఆయిల్ $101 ఉన్న గోల్డ్ సిల్వర్ మాత్రం మళ్ళీ పెరగడం మొదలు పెట్టింది. అంటే బాటంకి వచ్చినాయి. పెరగడం అనేది ఒకటి, ఎక్స్పైరీ దగ్గరికి రావడం జరుగుతుంది అనేది ఒకటి, షార్ట్ కవరింగ్ అనేది ఒకటి. ఇక తర్వాత వరల్డ్ మార్కెట్ ఫాల్ అవ్వటం, ఎఫ్ఐఎల్ మాత్రం ఇంకా కంటిన్యూ అమ్ముతున్నారు. యుఎస్ బాండ్ ఈల్డ్ పెరగడం, అంటే యుఎస్ బాండ్ దిగుబడి ఎప్పుడైతే పెరుగుతుందో ఈల్డ్, ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ నెగిటివ్ అనమాట. మళ్ళీ ఇవన్నీ ఓకేనా, ఎప్పటికీ సెటిల్ అవుతుంది అనే దానికి మన పని ఏంటిది అంటే ఇవాళ వీకెండ్, ఫ్రైడే, నిన్న మనకి సెలవు ఉంది శ్రీరామనవమి. కానీ పండగ ఈ రోజు, సెలవు నిన్న ఇచ్చారు ఎక్స్చేంజ్లకి. మళ్ళీ ఈ రోజు వీకెండ్, ఫ్రైడే, శుక్రవారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఓపెనింగ్ డే, ఎక్స్పైరీ. అందుకని ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఒక రోజు క్లోజింగ్, ఒక రోజు ఓపెనింగ్, వీకెండ్. మళ్ళీ రేపు వెళ్ళిన సెలవు, వచ్చే వారం 2 సెలవులు ఉన్నాయి. ఒకటో మహావీర్ జయంతి సెలవు ఉంది, మళ్ళీ గుడ్ ఫ్రైడే, వరల్డ్ మొత్తం హాలిడే ఉంది. మళ్ళీ అటు ఇటు అయ్యేటప్పటికి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు. మళ్ళీ తర్వాత ఏమవుతుంది అంటే ఆ మండే, రేపు మండే కాకుండా వచ్చే మండే, అంటే 6th వరకు ఆయన టైం ఇచ్చాడు ఏది ట్రంప్. ఈ సుంకాలు, టారిఫ్లు, ఈ సుంకాలు టారిఫ్లు కాదు, ఈ ఇరాను అమెరికా ఈ 15 అంశాల మీద ఏదైతే డీల్ ఉందో దాని మీద అవన్నీ జరిగేంత వరకు మనం వెయిట్ చేయడం తప్ప ఏం లేదు. కానీ గోల్డ్ సిల్వర్ కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇక పెద్దగా ఇది ఇలానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా క్రూడ్ కనుక పెరిగింది అనుకోండి, కొంచెం తగ్గొచ్చేమో, కానీ గోల్డ్ సిల్వర్ ఓవరాల్ గా ఇక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కింద ఏది గోల్డ్ సిల్వర్. కాబట్టి గోల్డ్ సిల్వర్ ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో వాళ్ళు కొనుక్కోవచ్చు అనేది
నా సూచన, నా అభిప్రాయం. రెండోది ఏంటిది, ఇప్పుడు సెన్సెక్స్ నియర్లీ 1000 పాయింట్లు 984 మైనస్ లో ఉంది. నిఫ్టీ బ్యాంక్ వచ్చి 1000 దాటింది. నిఫ్టీ 50 వచ్చి 290. ఇక మనం ఎంతసేపటికి వెయిట్ చేయటం, అబ్జర్వ్ చేయటం, అంతకు మించి ఇక వేరే మనము ఏం లేదు. ఎందుకోసం అంటే ఈ వల్టాలిటీ ఎప్పుడైతే ఉందో, అంతకుముందు సుంకాలు టారిఫ్లతో తెల్లారగానే ఏదో ఒక దేశం మీద సుంకాలు టారిఫ్లు ఇష్యూ ఉండేది. ఇప్పుడు ఫిబ్రవరి 28, అప్పుడే 28 రోజుకి చేరింది ఏది యుద్ధ వాతావరణం. అంటే ఇరాన్ మీద ఫిబ్రవరి 28 రోజు దాడి జరగడం, ఆ కంపెనీ చనిపోయిందని 1వ తారీఖు అనౌన్స్ చేయడం, మార్చి 1. ఇవాళ అప్పుడే మార్చి 27కి వచ్చినాం. అంటే 28వ రోజు, అంటే ఫిబ్రవరి 28 నుంచి లెక్కేస్తే 28వ రోజు యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకా ట్రంప్ యుద్ధం ఆగిపోయిందంటాడు, ఒకసారి 5 రోజులు సీజ్ ఫైర్ అంటారు, ఇప్పుడు 10 రోజులు సీజ్ ఫైర్ అంటారు. ఇంకా వాళ్ళు చర్చలకు వస్తున్నారని ట్రంప్ అంటుండు. వాళ్ళు మాత్రం అలాంటిది ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు అనటం. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, దాన్ని బట్టే మనము చూడవలసిన అవసరం ఉంటుంది అనమాట. అయితే ఈ ఇంకా అనిశ్చిత పరిస్థితులే ఉన్నాయి యుద్ధం మీద. యుద్ధం ముగింపు అయ్యేంత వరకు, ఈ క్రూడ్ ఆయిల్ తగ్గనంత వరకు రాబోయే రోజుల్లో ఇంకా క్రూడ్ ఆయిల్ తగ్గే అవకాశాలు కనపడట్లేదు. ఎందుకంటే ఈ ఇరాన్ అమెరికా వార్ తోటి అక్కడ ఉన్న ఏవైతే అంటే ప్రొడక్షన్ జరిగేటటువంటి అక్కడ అన్ని కూడా దెబ్బతినటం, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడం, దాంతో ఇప్పట్లో మళ్ళీ పాత రోజుల మాదిరి $70-75 వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనమాట. అందుకని అది ఎప్పుడు ఇక $100, ఇక $110, $120 ఇంకా పెరుగుతున్నా కొద్దీ డాలర్లు, అంటే క్రూడ్ ఆయిల్ వరల్డ్ మార్కెట్ లో పెరుగుతున్నా కొద్దీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతూ ఉంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. మెయిన్ క్రూడ్ ఆయిలే, గ్యాస్. ఈ క్రూడ్ ఆయిల్ ఇక్కడ ప్రొడక్షన్ ఉన్నా కానీ సప్లైలో కానీ ఎక్కడో ఒక దగ్గర మిస్ మ్యాచ్ అవటం, దాంతో అంటే రూపాయి మనది ఆల్ టైమ్ లోకి రావటం. మనకైతే మెయిన్ డ్రాబ్యాక్, ఎంత ఎక్కువ కనుక క్రూడ్ ఆయిల్ పెరిగింది అంటే మన ఎకానమీకి మిగిలిన ఎంత ప్రోగ్రెస్ ఉన్నా కానీ ఒక క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ మీదనే మన మార్కెట్ ఎఫెక్ట్ అంతా ఎకానమీ స్లో డౌన్ అవటం, ఇక ఇన్ఫ్లేషన్ పెరగటం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిందో ఇక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం. మిగతా దేశాలతో పోలిస్తే మనం తక్కువే, అయినా కానీ మన దేశానికి మనమే అన్నట్టు. అంటే మిగతా దేశాలు, ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ ఆర్థికంగా వాళ్ళది అయిపోయింది. మళ్ళీ వీళ్ళు అమెరికా వాళ్ళు, అయినా కానీ వాళ్ళు ఇంకా వాళ్ళు యుద్ధ వాతావరణం అవన్నీ సర్దుమణిగేంత వరకు, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ ఉంది, ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం, రష్యా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఇక చూడవలసింది ఏంటంటే వెయిట్ చేయడం, గోల్డ్ కొనుక్కోదలుచుకుంటే కొనుక్కోవచ్చు ఏం కాదు, సింపుల్ గా. ఎందుకంటే అది పెద్దగా పడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. పడ్డా కానీ మళ్ళీ మామూలుగా పెరుగుతూనే ఉంది కాబట్టి చూసుకొని కొనుక్కోవచ్చు. అంటే సత్యనారాయణ గారు, ఇంకొకటి ఏంటంటే కూడా మొన్నటి వరకు సడన్ గా గోల్డ్ ప్రైస్ డ్రాప్ అయింది, ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ వస్తుంది. అంటే మళ్ళీ ఏమైనా తగ్గుతుందన్న ఆశాభావంలో ప్రజలు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రధాని మాట్లాడిన తర్వాత మళ్ళీ కాస్త పుష్ బ్యాక్ అయినప్పటికీ కూడా మళ్ళీ యుద్ధం కంటిన్యూగానే ఉంది, అది ఆగుతుందన్న గ్యారంటీ ఎక్కడా లేదు. కాబట్టి గోల్డ్ ప్రైస్ మళ్ళీ ఏమైనా తగ్గుతుందా? తగ్గిందా? మీరు అనేట ఒక్కరోజు మండే రోజు బాగా లోయర్ సర్క్యూట్ రావడం జరిగింది. అందరు కూడా తగ్గితే సంతోషమే, ఎందుకంటే కొనుక్కునే వాళ్ళకి అవకాశం. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కింద కానీ గోల్డ్ ఎప్పుడైనా ఎవరికి తగ్గినప్పుడల్లా అందరూ కొనుక్కోవాలని కొంటారు, తగ్గాలని కోరుకుంటారు, తరగాలని ఏం కోరుకోరు. కాకపోతే ఏంటంటే మనము ఈవెంట్ ఉన్నప్పుడు, అంటే మ్యారేజెస్ కానీ ఏదన్నా ఈవెంట్ ఉన్నప్పుడు తప్పదు అనుకుంటే కొంతగా కొనుక్కోవాలి. ఇప్పటి నుంచి కనుక ప్లానింగ్ చేస్తే కొనుక్కునే వాళ్ళు కొద్ది కొనుక్కోవచ్చు, ఏం కాదు. మళ్ళీ తగ్గిన ఓవరాల్ గా అయితే ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ పోయినా కానీ ఒకవేళ తగ్గితే కొంతవరకే పరిమితం, కానీ ఈ గోల్డ్ సిల్వర్ ఎక్కువ పడే అవకాశాలు చాలా తక్కువ అన్నమాట. సెక్టార్ పరంగా ఒకసారి చూస్తే కనుక సెక్టార్స్ వైజ్ గా చూసినా స్టాక్ మార్కెట్స్ 2 రోజులు లాభాల్లో ఉన్నాయి, మీకు మళ్ళీ నష్టాల్లో. సో ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో వెళ్ళినా ఏమైనా కూడా ఈ సెక్టార్స్ కాస్త బెటర్, ఇవి మనల్ని ఎంతో కొంత కాపాడతాయి అనుకునే సెక్టార్స్ ఏంటి? ఫుడ్ కి సంబంధించినవి ఓకే, పాజిటివ్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ మెయిన్ ఎఫెక్ట్ వీటి మీద, ఇప్పుడు ఎప్పుడైతే రూపాయి ఆల్ టైమ్ లోకి వచ్చిందో ఐటీ సెక్టార్ బెనిఫిట్ పొందుతుంది. ఇలా కొన్ని ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కు సంబంధించి, ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుడ్ కు సంబంధించినవి కొంచెం ఉంటాయి. ఎందుకోసం అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఉండవు, ఇంపోర్ట్స్ ఉండవు. ఇప్పుడు ఈ ఇష్యూలల్లా ఏమవుతుందంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు సుంకాలు టారిఫ్లు లేవు,
అంటే ఓకే క్లియర్ అయిపోయింది. అయినా కానీ ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణంతో అంటే యుద్ధానికి మిత్ర దేశం మనం కాబట్టి మన నౌకలు కొంచెం రిలీజ్ చేసామని అంటున్నారు. అయితే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు చూసుకోవడం బెటర్. కొన్ని ఉన్నాయి ఆ సెక్టార్లు ఏవైతే ఇప్పుడు ఐటీ సెక్టార్ రూపాయి ఆల్ టైమ్ లోకి పోయినప్పుడు. రెండోది ఇంకోటి ఏంది, ఇప్పుడైతే క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం మొదలు పెడుతుందో క్రూడ్ ఆయిల్ తగ్గే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి నేచురల్ గ్యాస్ కి సంబంధించింది క్రూడ్ ఆయిల్ కి, దాని ప్రత్యామ్నాయం బొగ్గు అంటే కోల్ ఇండియా ఓకే, రిలయన్స్ ఓకే, తర్వాత ఓఎన్జీసీ ఓకే, ఇవి కొనుక్కోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనబడట్లేదు. మళ్ళీ హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇండియన్ ఆయిల్ ఈ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ మీద అంటే క్రూడ్ ఆయిల్ మీదనే దాన్ని ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, క్రూడ్ ఆయిల్ ధర పెరిగినప్పుడు హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇండియన్ ఆయిల్ ఈ కంపెనీలకి లాస్ వస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, గ్యాస్ పెట్రోల్ డీజిల్ పెంచడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. అంటే నీ పెట్రోల్ పెంచడం ఒక వర్షన్, పెట్రోల్ పెంచకుండా పెట్రోల్ ఆ కంపెనీల మీద ఆయిల్ కంపెనీల మీద వేసేటటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో అది 10 రూపాయలు తగ్గించడం జరిగింది లేటెస్ట్ గా. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిందంటే 10 రూపాయలు మనకి అంటే పెంచే బదులు న్యూట్రల్ గుంచినట్టు. కానీ 10 రూపాయలు ఆయిల్ కంపెనీలకు బెనిఫిట్ అయ్యి, ఎప్పుడైతే 10 రూపాయల ఆయిల్ కంపెనీలకు బెనిఫిట్ అవుతుందో ఓవరాల్ గా మనకు కూడా బెనిఫిట్. అంటే 10 రూపాయల మందం పెంచకుండా ఉంచినట్టు. కాబట్టి హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఏం చేస్తాయంటే ఈ క్రూడ్ ఆయిల్ పెరగగానే వీళ్ళు కూడా రేట్లు పెంచుతారు అన్నట్టు. ఏది ఆ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ గ్యాస్ కిరోసిన్ బై ప్రొడక్ట్స్ ఉంటాయి. అవి తయారు కావాలంటే క్రూడ్ ఆయిల్ బేస్ క్రూడ్ ఆయిల్ అదే కాబట్టి ఇవి కూడా కొనుక్కోవచ్చు. అది హెచ్పిసిఎల్ బీపీసీఎల్ ఇండియన్ ఆయిల్ అవి కొనుక్కోవచ్చు. రిలయన్స్ కొనుక్కోవచ్చు మంచిగా. ఎందుకంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పెరుగుతుందో ప్రొడక్షన్ చేసేది అది కేజీ బేసిన్ అంటారు, కృష్ణా గోదావరి బేసిన్ అంటారు, అది ఏది రిలయన్స్. అందుకని అది కొనుక్కోవచ్చు. ఓఎన్జీసీ ఏంటంటే గ్యాస్ కు సంబంధించింది కాబట్టి గ్యాస్ ప్రొడక్ట్ చేసేది ఓఎన్జీసీ మన ఇండియా. ఇక కోల్ ఇండియా ఏంటంటే ప్రత్యామ్నాయం, అంటే క్రూడ్ ఆయిల్ కి గ్యాస్ కి ప్రత్యామ్నాయం బొగ్గు కోల్ ఇండియా. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.